దాంట్లో కామెంట్లు దగ్గర దగ్గర అది ఆ వీడియో ఒక 6 మిలియన్స్ ఏమో పోయింది కదా. దాంట్లో ఆడవాళ్ళందరూ చాలా బాధతో, కొంతమంది కోపంతో, కొంతమంది మీకు చాకరీ చేయాలన్నా, మా జీవితాల మీద మీకు హక్కు ఉంది కానీ మీ ఆస్తుల మీద మాకు హక్కు లేదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. తర్వాత మేము పెళ్లి చేసుకోవాలా, కట్నాలు తేవాలా, పిల్లల్ని కానాలా, సాదాలా, మీకు సేవలు చేయాలా, మేము మాకు హక్కు లేదా అని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు కదా. జనరల్గా మా జీవితాలు ఇచ్చిందే మీరు కదా. మా జీవితాల మీద హక్కే మీకుంది, ఇంకా మా ఆస్తుల మీద పని ఉంది. అది కాబట్టి వాళ్ళకు ఒక ఆస్తుల మీద హక్కు తప్ప చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి వాళ్ళకు మనం ఇంత దానికి కొద్దిగా ఎవరు జాగ్రత్తగా వింటలేరు దాన్ని. వాళ్ళకు ఆస్తి మీద హక్కు లేనంత మాత్రాన వాళ్ళకి రెసిడెన్స్ ఆర్డర్ ఇవ్వచ్చు. వాళ్ళకి రెసిడెన్స్ ఆర్డర్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంటుంది, కాంపెన్సేషన్ తీసుకునే హక్కు ఉంటుంది. వాళ్ళకి ఏమైనా లాస్ జరిగితే ఆ లాస్. తర్వాత శ్రీధన్, పుట్టింటి నుంచి ఆడపిల్లకి ఏది వచ్చినా కూడా శ్రీధన్ వసూలు చేసుకునే అధికారం భర్త నుంచి కానీ అత్తమామల నుంచి కానీ శ్రీధన్ వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. అట్లా ఇప్పుడు మనకు అమ్మాయికి ఏదైనా ఇబ్బంది కలిగితే భర్త వల్ల కానీ అత్తమామల వల్ల కానీ ఇతర కుటుంబ సభ్యుల వల్ల కానీ ఏదన్నా ఇబ్బంది కలిగితే వాళ్ళు మనకు 498 కేసు పెట్టుకునే అధికారం ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్ లో ఒక స్త్రీని గౌరవంగా పిలవకున్నా, నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పిలిచినా కూడా శిక్షించే అధికారం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో ఉంది.